అసలు రీల్స్ వైరల్ అవ్వాలంటే ఓన్లీ హ్యాష్ ట్యాగ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుందని మీకు ఎవరు చెప్పారు? నేను చాలా వీడియోస్లలో కూడా చెప్పిన క్యాప్షన్స్ రాయండి, క్యాప్షన్స్లో కీవర్డ్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి, అప్పుడే మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవుతాయి అని చెప్పిన. ఎందుకంటే క్యాప్షన్స్ అనేసరికి మీరు 30 హ్యాష్ ట్యాగ్స్ వేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం కన్ఫ్యూజ్ అవుతుంది, ఎవరికి చూపించాలో దానికి అర్థం కాదు, స్పామ్ జనరేట్ అవుతుంది. సో లాస్ట్ టైం నేను గూగుల్లో నుంచి మనం క్యాప్షన్స్ ఇట్లా వెతుక్కొని వేసుకోవచ్చు అని చెప్పిన. కొంతమందికి అది డిఫికల్ట్గా అనిపించి ఉండొచ్చు కాక. సో అందుకోసమని నేను మీకు ఈ వీడియోలో అసలు మీరు ఎక్కడెక్కడనో వెతకాల్సిన అవసరమే లేదు, ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. అంటే ఏఐని యూస్ చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకొని మన రీల్స్ వైరల్ అయ్యే విధమైన క్యాప్షన్స్, వాటిలో కీవర్డ్స్ విత్ హ్యాష్ ట్యాగ్స్, వీటన్నిటిని ఏఐ నుంచే ఎలా తీసుకోవాలి, ఎలా మన రీల్స్లో యూస్ చేసుకోవాలి. ఇది ఎనీ కేటగిరీ, టెక్నాలజీ అయినా, ఫుడ్ బ్లాగింగ్ అయినా, కుకింగ్ అయినా, ఫిట్నెస్ అయినా, మోటివేషన్ అయినా, ఫ్యాషన్ అయినా, శారీస్ వీడియోలు చేసేవాళ్ళు, జ్యువెలరీ వీడియోలు చేసేవాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక్కటని నేను ఏం చెప్పగలుగుతా, మీది ఏ కేటగిరీ అయినా కానీ ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే క్యాప్షన్స్, కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ నేను మీకు చెప్తా. అవి ఉంటేనే ఇంకెక్కువ తొందరగా వైరల్ అవుతాయి. సో మీకు నేను ఇప్పుడు చెప్పేదాని వల్ల మీ రీల్స్ వైరల్ అవ్వడమే కాదు, మీకు ఫాలోవర్స్ కూడా ఎక్కువ వస్తారు. అదేలాగో కూడా చెప్తా, ఓకేనా? కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా బిగినర్స్ చాలా యూస్ఫుల్ వీడియో, ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా తొందరగా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఇంకా వేరియస్ రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 4 lakhs సబ్స్క్రైబర్స్కి ఒక 30,000 గ్యాప్ ఉన్నాం మనం. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం తొందరగా ఫినిష్ చేసేస్తాం టార్గెట్ని. ముఖ్యంగా క్రియేటర్స్కి చాలా యూజ్ అవుతుంది మన ఛానల్. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు బిగినింగ్ నుంచి చెప్తా చూడండి, అసలు క్యాప్షన్స్ ఎలా వేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా వేయాలి అనేది. సో ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా, యూనో చూడండి, ఇది నా అకౌంట్. ఫస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదో ఒక రీల్ని సెలెక్ట్ చేసుకొని, అంటే అప్లోడ్ పేజ్లోకి వెళ్ళి చూపిస్తా, మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా, ఈ రీల్ని. సో ఇప్పుడు నేను దీన్ని అప్లోడ్ పేజ్ మీదకి వెళ్ళినా కదా. సో ఇక్కడ నుంచి మీరు టైటిల్ ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. సో టైటిల్ కూడా హుక్ లైన్ అన్నట్టు. హుక్ లైన్ మీన్స్ అంటే మీకు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక రీల్ని మనం చూసినప్పుడు 5 to 10 secondsలోనే వాడు దాన్ని స్కిప్ చేస్తాడా, ఆర్ అక్కడ వెయిట్ చేసి మీ రీల్ని చూస్తాడా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ 5 to 2 seconds చూడాలంటే హుక్ లైన్ కరెక్ట్ ఉండాలి. అంటే మీరు వీడియోలో హుక్ లైన్ ఎలాగైతే ఉండాలో ఇక్కడ టైటిల్ కూడా వాళ్ళని అక్కడ ఆపేసి చూసే విధంగా ఉండాలి, అంటే స్కిప్ చేయకుండా ఉండే విధంగా ఉండాలి. సో అట్లా మంచి హుక్ లైన్ రాయండి ఇక్కడ ఏదైనా. సో చూడండి, నేను రాసేసా ఓయో ఈజ్ నాట్ ఫర్ లవర్స్ ఎనీమోర్ అని రాసిన. సో ఇది చూడగానే చాలామంది ఏమనుకుంటారు, అదేంటి ఓయోలోకి వెళ్ళే వాళ్ళకి అసలు లవర్సే వెళ్తారు, లవర్స్కి ఓయో కాదేంటి అని ఫస్ట్ ఈ లైన్ చదవగానే వాడు అక్కడ ఆగిపోతాడు. మీరు ఇక్కడే టైటిల్ రాస్తున్నారు, ఇందులోనే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నారు, అలా వేయకూడదు. సో కాబట్టి మీరు కరెక్ట్ చూడండి. సో ఇక్కడ సెకండ్ డాట్ ఇచ్చేసిన, థర్డ్ ఒక డాట్ ఇచ్చేసిన, ఇంకో ఫోర్త్ కూడా ఇంకో లైన్ అట్లా డాట్ ఇచ్చేసా. సో ఇప్పుడు కాల్ టు యాక్షన్ అన్నట్టు, అంటే నన్ను ఫాలో చేయండి ఆర్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాల్సి ఉంటుంది. ఫాలో ఫర్ మోర్ చూడండి, నన్ను నేను ట్యాగ్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇంకొక లైన్ వదిలేసి, ఇంకొక లైన్ వదిలేసి, ఇంకొక లైన్ కూడా ఇలా డాట్ ఇచ్చేసి, ఇప్పుడు ఇక్కడ క్యాప్షన్ రాయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా? సో క్యాప్షన్ అంటే ఏం రాయాలి? ఇప్పుడు నేను ఓయో గురించి ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సరే, ఇప్పుడు మీరు నా జానరా గురించి చెప్తే మీకు ఎందుకు అర్థమవుతుంది? సో కాబట్టి ఇప్పుడు ఫిట్నెస్ అనుకుందాం కాసేపు, ఓకేనా? అంటే మీరు జిమ్ అండ్ ఫిట్నెస్ వీడియోలు చేస్తారు. సో ఈ క్యాప్షన్స్ ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి ఫ్రీగా అని అంటే, దీనికి పెద్ద సినిమా అవసరమే లేదు, మీరు జస్ట్ వాట్సాప్ నుంచే తీసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి, ఇక్కడ నుంచి మెటా ఏఐ అని ఉంది కదా, లేదంటే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, మెటా ఏఐ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే, సో ఇక్కడ నుంచి మనము క్యాప్షన్స్ని ఫ్రీగా తీసుకోవచ్చు ఈ ఏఐ ద్వారా. సో ఇక్కడ చూడండి, నేను ప్రాంప్ట్ ఇచ్చేసా. ఏమని ఇచ్చిన ప్రాంప్ట్? గివ్ మే ఏ క్యాప్షన్ బిట్వీన్ 5 to 10 lines, 5 నుంచి 10 లైన్ల క్యాప్షన్ ఇవన్నీ ముందే చెప్పిన. అబౌట్ జిమ్ అండ్ ఫిట్నెస్ ఫర్ బాయ్స్ ఫర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ విత్ హ్యావింగ్ కీవర్డ్స్. సో ఇదిదా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మన కంటెంట్లోనే కీవర్డ్స్ ఉండాలి క్యాప్షన్స్లో కదా. చూడండి, ఇప్పుడు నేను దీన్ని సెండ్ చేస్తే చూడండి ఇచ్చేసింది ఆప్షన్ 1. అంటే ఈ క్యాప్షన్ అన్న వాడుకుంటావా, ఈ క్యాప్షన్ వాడుకుంటావా, ఈ క్యాప్షన్ వాడుకుంటావా, ఇట్లా మనకి 3 choices ఇచ్చింది. చూసారా, ఇక్కడ చూడండి, అన్లీష్ యువర్ ఇన్నర్ బీస్ట్ అంటుంది. ఇది మనకి టైటిల్ లాగా ఉపయోగపడుతుంది. ఇందాక నేను చెప్పా కదా టైటిల్ బాగుండాలి అని. సో ఇక్కడ చూడండి, ఇది మీరు ఆ టైటిల్ లాగా వేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, హిట్ ద జిమ్ విత్ ఇంటెన్సిటీ అండ్ పర్పస్ అని చెప్తుంది. సో ఇట్లా మనకు కొంచెం మోటివేషన్ ఇచ్చేలాగా ఉంటుంది. దీంట్లో చూడండి, బిల్డ్ మజిల్. మజిల్ అనేది ఏంటి, మనకు ఒక హ్యాష్ ట్యాగ్ లాగా ఉపయోగపడుతుంది కదా, కీవర్డ్ అన్నట్టు ఇది. బూస్ట్ ఎండ్యూరెన్స్ అండ్ డామినేట్ యువర్ ఫిట్నెస్ గోల్స్. సో ఇక్కడ ఫిట్నెస్ గోల్స్ అనేది కూడా ఒక హ్యాష్ ట్యాగ్ లాగా మనకు ఉపయోగపడుతుంది, బికాజ్ అది కీవర్డ్ కాబట్టి. సో ఇక్కడ ఫాలో అలాంగ్ ఫర్ వర్కౌట్.
వర్కౌట్ అనేది కూడా కీవర్డ్ అంటే హ్యాష్ ట్యాగ్ లాగా ఉపయోగపడుతుంది. ఇన్స్పిరేషన్ కూడా కీవర్డ్ హ్యాష్ ట్యాగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ టిప్స్, మోటివేషన్ కూడా అది మనకు ఒక హ్యాష్ ట్యాగ్ లాంటిది అంటే కీవర్డ్ అన్నట్టు. సో ఇక్కడ దీంతో పాటు మీకు కావాల్సిన హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసింది అదే. సో ఇక్కడ చూడండి ఫిట్నెస్ మోటివేషను, జిమ్ రీల్స్, వర్కౌట్ ఇన్స్పిరేషను, మెన్ ఫిట్నెస్, క్యాప్షనే కాకుండా క్యాప్షన్స్లో కీవర్డ్స్నే కాకుండా మీకు కావాల్సిన హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకి ఏఐ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఈ క్యాప్షన్ నచ్చలేదు, ఇంకో క్యాప్షన్ కూడా ఉంది చూడండి. యువర్ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్స్ నౌ అని, పుష్ యువర్ లిమిట్స్ అని, క్రష్ యువర్ గోల్స్ అని, అండ్ అన్లీష్ యువర్ పొటెన్షియల్ అని, స్టే ట్యూన్డ్ ఫర్ వర్కౌట్ రొటీన్స్ అని. చూడండి వర్కౌట్స్, రొటీన్స్ ఇది కూడా కీవర్డ్స్, ఫిట్నెస్ టిప్స్ కీవర్డ్స్, మోటివేషన్ కీవర్డ్స్, మళ్ళీ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసినాయి మనకి. ఇక్కడ నుంచి మీరు దీన్ని ఏం చేసుకోవాలి, సింపుల్గా కాపీ చేసేసుకోండి దీన్ని. ఓకేనా, కాపీ చేసుకొని ఇక్కడే పేస్ట్ చేయండి. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని జస్ట్ ఇలా కాపీ చేసుకోండి. హ్యాష్ ట్యాగ్స్ని ఇప్పుడే కాపీ చేయొద్దు, జస్ట్ దీన్ని ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ కొట్టేయండి. ఓకేనా, పేస్ట్ చేసేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మనం జస్ట్ ఇలా డాట్స్ పెట్టుకుంటే చూడడానికి నీట్గా కనబడుతుంది. కింద అది గ్యాప్ ఇచ్చేసి చూడండి ఇలా ఇచ్చేసిన, దేనికి అది సపరేట్ చేసేసా చిన్న చిన్న పారాగ్రాఫ్ల లాగా. దీనివల్ల చూడడానికి నీట్గా ఉంటుంది, చదివే వాళ్ళకి కూడా నీట్గా కనబడుతుంది కదా, క్లియర్ కనబడుతుంది. అలాగే ఇక్కడతోనే ఆపేయాల్సిన అవసరం లేదు, మీరు దీన్ని ఇంకో 4-5 లైన్లు పెట్టుకోవచ్చు. దానికి మీరు ఏం చేయాలి, ఈ థర్డ్ది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, అంటే ఇది అన్నట్టు డైలీ ఫిట్నెస్. చూసారా, ఇక్కడ నేను కాపీ చేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు మనకి ఎన్ని లైన్లు కావాలో అన్ని లైన్లు వచ్చేసింది కదా. జస్ట్ ఒక్కసారి మనం సెర్చ్ చేసినందుకు దీన్ని కూడా ఇలా డివైడ్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. మీది క్యాప్షన్స్ ఇలా రాయాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక 3 డాట్స్ ఇచ్చేసిన, 3 లైన్లు. ఇప్పుడు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ వేయాల్సి ఉంటుంది. హ్యాష్ ట్యాగ్స్ ఏం వేయాలి, ఇక్కడనే ఇచ్చింది కదా మనకి, ఇందాకనే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసింది కదా. చూడండి కాపీ పేస్ట్, చూడండి ఎంతమంది వాడినలో చూడండి కదా. సో ఇట్లా మనకి ఈ విధమైన హ్యాష్ ట్యాగ్స్ మనం యూజ్ చేసుకొని, దీనికి మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఆదర్శ్ టెక్ లవర్ యాడ్ చేసుకున్నా, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంతే. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి, 7 నుంచి 8 ఉండాలి అంతే. 1 2 3 4 5 6 7 8 9 సరే 9 వచ్చినాయి, విచ్ ఈజ్ ఓకే. లేదా ఏదన్నా ఒకటి తీసేద్దాం అనుకున్నా తీసేయచ్చు. నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా కాబట్టి ఉంచుతున్నా, తీసేయట్లే. సో ఇట్లా 5 నుంచి 7 8 ఇలా వేసుకోండి హ్యాష్ ట్యాగ్స్. ఓకేనా, అంతేగాని దీంట్లో ట్రెండింగ్ రీల్స్, వైరల్ ట్రెండింగ్, ఫాలో బ్యాక్, లేదంటే ఎక్స్ప్లోర్ పేజ్, ఫర్ యూ పేజ్, ఇవి వేసినంత మాత్రాన మీకు ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్ళదు, ఫర్ యూ వేసినంత మాత్రాన ఫర్ యూ పేజ్లోకి వెళ్ళదు. ఓకేనా, ఇట్లుండాలి మీది. ఇలా ఉండి దెన్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు షేర్ చేసుకోవాలి మీ రీల్ని. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఫిట్నెస్ వాళ్ళ గురించి చెప్పిన. ఇప్పుడు మరి లేడీస్ చేస్తారు కదా, శారీలు కానీ జ్యువెలరీ పేజెస్ ఉంటాయి, కొన్ని డ్రెస్సులను రివ్యూ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఇంకొకటి ఏదైనా క్రియేట్ చేసి చూపిస్తా. మళ్ళీ ఈ వాట్సాప్ మెటా ఏఐతోనే కాకుండా కొంతమంది చాట్ జీపీటీని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మరి చాట్ జీపీటీ నుంచి ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్తా చూడండి. సో ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసా, ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రాంప్ట్ ఇచ్చేయాలి మనము. గివ్ మీ ఏ క్యాప్షన్ అబౌట్ ఇండియన్ శారీస్ అండ్ డ్రెస్సెస్ రివ్యూ కేటగిరీ అబౌట్ 5 to 10 లైన్స్ విత్ కీవర్డ్స్. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇచ్చేసా, చూద్దాం. సో చూడండి వెంటనే క్యాప్షన్ మొత్తం ఇచ్చేసింది మనకి. అన్వీలింగ్ ద టైమ్లెస్ ఎలిగెన్స్ ఆఫ్ ఇండియన్ శారీస్. ట్రెడిషనల్ అనేది కూడా మన కీవర్డ్ లాగా ఉపయోగపడుతుంది. డ్రెస్సెస్ అనేది కీవర్డ్ లాగా ఉపయోగపడుతుంది. సిల్క్ శారీస్ ఇది కూడా ఒక కీవర్డే కదా. కొంతమంది కాటన్ శారీస్ అని సపరేట్ హ్యాష్ ట్యాగ్ వేస్తారు, సిల్క్ శారీస్ అని సపరేట్ వేస్తారు, కాంచి, ధర్మవరం పట్టు ఇలా వేస్తూ ఉంటారు కదా. నాకు తెలియదు కరెక్ట్ చెప్పడం. సో మీకు సంబంధించినవి మీరు ఈజీగా వేసేస్తారు ఇట్లాంటివన్నీ హ్యాష్ ట్యాగ్స్. ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు వేయడం, ఇలా కీవర్డ్స్లో ఉండేలా చూసుకోండి. లెహంగా అనేది కూడా మనకు ఒక కీవర్డ్ లాగానే యూజ్ అవుతుంది. ఇక్కడ కల్చర్ అని ఉంది, క్రాఫ్ట్స్ మ్యాన్షిప్ అని ఉంది, అండ్ గ్రేస్ అని ఉంది. చూడండి ఇందులో ఇన్ని రకాల కీవర్డ్స్ ఉన్నాయి మనకి. సో దీన్ని మనం ఏం చేయాలి, కాపీ చేసుకోవాలి. ఇక్కడ నుంచే కాపీ చేసుకోకుండా సెలెక్ట్ టెక్స్ట్ అని మీద ట్యాప్ చేసేసి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుందాం. సో చూడండి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ని వదిలేసి ఇదంతా మనకు అవసరం. నేను దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసేసి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోదాం. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఇదంతా తీసేద్దాం మళ్ళీ అర్థం కావడానికి. సో ఇదంతా తీసేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ క్యాప్షన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తే చూడండి, పేస్ట్ కథం. సో ఇక్కడ చూడండి ఇది ఇంకా మంచి పెద్దగా వచ్చింది క్యాప్షన్. సో ఇక్కడ నుంచి ఈ ఫ్రమ్ అనేది దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి, దీన్ని సపరేట్ చేసేద్దాం. సో చూసారు కదా ఎంత బాగా నేను సపరేట్ చేశానో, ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. ఇప్పుడు మీ క్యాప్షన్ ఇలా చేస్తే మోర్ అథెంటిక్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ 3 లైన్లు వదిలేసి ఇక్కడ మనం క్యాప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడి నుంచి తీసుకుందాం, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసిందిగా ఇండియన్ ఫ్యాషన్. చూడండి శారీస్ లవర్స్, శారీ రివ్యూస్, ట్రెడిషనల్ అటైర్, స్టైల్ గైడ్. ఇక్కడ చూడండి ఇన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి మనకి, మంచి యూస్ఫుల్ హ్యాష్ ట్యాగ్స్ కదా.
మనం వెతికి సపరేట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కాపీ, కథం, తీసుకొచ్చినామా, ఇక్కడ పేస్ట్ కొట్టేసినామా, దట్స్ ఇట్. ఓకేనా? ఇక్కడ మనకు మంచిగా యూజ్ అయ్యే క్యాప్షన్స్ అన్ని మనం ఆల్రెడీ ఇచ్చేసుకున్నాం. ఇక్కడ నుంచి మీ ఐడెంటిటీకి సంబంధించి ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ వేసుకోండి. ఇట్లా మీ పేజ్ ఏదైతే అది ఆదర్శ్ టెక్ లవర్ అని నేను వేసిన. సేమ్ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్, దట్స్ ఇట్. 1 2 3 4 5 6 7 బరాబర్ ఉంది, కరెక్ట్ ఉంది. ఇప్పుడు చూసుకోండి ఇక మొత్తం ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ మనకు టైటిల్ ఉంది, అంటే టైటిల్ వేరే దానిలే. ఓకే, సో టైటిల్ ఉంది, కాల్ టు యాక్షన్ సేమ్ అలాగే ఇంత క్యాప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఈ ఇన్ని కీవర్డ్స్తో కనుక మనం ఇన్ని హ్యాష్ ట్యాగ్స్ వేసినాం అనుకో 30 అయితే స్పామ్ జనరేట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్కి అర్థం కాదు ఎవరికి చూపించాలనో. అదే మనం క్యాప్షన్స్లోనే ఈ కీవర్డ్స్ ఉండేలా చూసుకుంటే ఈజీగా వైరల్ అవుతుంది, ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది, ద మోర్ అథెంటిక్ ఉంటుంది. చూడండి, మీది జ్యువెలరీ పేజ్ అయిందనుకో, సేమ్ ఏముంది, మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన దగ్గర ఇక్కడ మనకి ఇండియన్ శారీస్ డ్రెస్సెస్ కాకుండా జ్యువెలరీ అని ఇచ్చేయండి. కుకింగ్ అయితేనేముంది, కుకింగ్ అని ఇచ్చేయండి. ఫుడ్ బ్లాగింగ్ అయితే ఫుడ్ బ్లాగింగ్ అని ఇచ్చేయండి. మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది క్యాప్షన్స్, యూనో. సో మీది ఏ కేటగిరీ అయినా ఇదే విధంగా తీసుకోవాలి. వాట్సాప్ నుంచి అయినా కానీ, చాట్ జీపీటీ నుంచి అయినా కానీ, లేదంటే ఇప్పుడు డీప్ సీక్ అని కొత్త AI వచ్చింది కదా, అది కూడా ఇంకా మోర్ పవర్ఫుల్గా ఉంది. సో దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా హ్యాష్ ట్యాగ్స్ వేసేసి మంచిగా రాసి ఇక్కడ నుంచి మీరు షేర్ కొడితే ఇంకా మీకు వద్దన్నా కూడా మీ రీల్ మ్యాక్సిమం కొంచెం లేట్గా అయినా పర్లేదు వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరే ఇప్పుడు చూడండి, క్యాప్షన్స్ వేసేసినాము, దాంట్లో కీవర్డ్స్ ఉండేలా చూసుకున్నాము, హ్యాష్ ట్యాగ్స్ ఉండేలా చూసుకున్నాము. దీనివల్ల యూజ్ ఏంటి, ఎట్లా వైరల్ అవుతుంది, అండ్ మనకు ఫాలోవర్స్ ఎట్లా వస్తారు అనేది ఇప్పుడు చెప్తా. చాలా మంది 30 హ్యాష్ ట్యాగ్స్ వేస్తూ ఉంటారు. అంటే 30 లిమిట్ ఉంటాయి కదా, 30 వేయడం వల్ల అందులో మనకి ఎన్నెన్ని హ్యాష్ ట్యాగ్స్ దొరుకుతాయి. ఇప్పుడు టెక్నాలజీ జానరా ఉంది, నేను ఏమేస్తా, టెక్ న్యూస్, టెక్ వీడియోస్, టెక్ రీల్స్, టెక్ టిప్స్, టెక్ ట్రిక్స్, తెలుగు టెక్, ఇట్లా ఎన్నని వేయాలి చెప్పండి. 30 వేస్తే స్పామ్ జనరేట్ అవుతుంది, ఎక్కువ వేస్తున్నారు కాబట్టి. అర్థమయ్యే విధంగా ఒక 5 నుంచి 7, 8 ఇవి మాత్రమే వేస్తే సరిపోతుంది, వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. అయితే మీరు ఏం చేయాలి, ఈ 7-8 వాటిలలోనే మేము అన్ని కవర్ చేయలేకపోతున్నాం బ్రో, ఇంకా మాకు మేము చేసే రీల్స్లో ఇంకా చాలా కంటెంట్ ఉంది, సో వాటన్నిటిని మేము ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే మరి ఎక్కువగా హ్యాష్ ట్యాగ్స్ చేయాల్సి వస్తుంది కదా అని అంటే, అందుకే మనం కీవర్డ్స్ని చూస్ చేసుకున్నాం. కీవర్డ్స్ అంటే ఏంటి, మన క్యాప్షన్లో కీవర్డ్స్ ఉండడం వల్ల, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన చాలా కీవర్డ్స్ ఉన్నాయి కదా దాంట్లో. ఇప్పుడు ఎలిగెంట్ అనేది, శారీ రివ్యూ అనేది, డ్రెస్ రివ్యూ అనేది, ఇవి మనం హ్యాష్ ట్యాగ్లో వేయడం కాకుండా కీవర్డ్స్లో ఉండడం వల్ల కీవర్డ్స్ కూడా హ్యాష్ ట్యాగ్ లాగానే పనిచేస్తుంది. సిల్క్ శారీ కానీ, జ్యువెలరీ కానీ, ఎలిగెంట్, గోల్డ్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఇవి కీవర్డ్స్ అనుకోండి. మీరు హ్యాష్ ట్యాగ్లో వేయలేదు, ఓన్లీ కీవర్డ్స్లో మాత్రం ఇవి ఉన్నాయి. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ కానీ, గోల్డ్ అనే టాపిక్ కానీ, సిల్క్ శారీ అనే టాపిక్ కానీ రేపు ఎప్పుడన్నా వైరల్ అయినా, లేదంటే అది ట్రెండింగ్లో వస్తుంది అని అన్నా కానీ మీ రీల్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు హ్యాష్ ట్యాగ్స్లో వేయాల్సిన అవసరం లేదు, మీ క్యాప్షన్లోనైనా ఆ కీవర్డ్స్ ఉన్నాయి కదా. సో కీవర్డ్సే మీకు హ్యాష్ ట్యాగ్స్ లాగా ఉపయోగపడతాయి, అవి మీకు ఖచ్చితంగా వైరల్ అవుతుంది అన్నట్టు. లేదంటే ఆ కీవర్డ్స్ని ఎక్కువగా ఎవరైతే లైక్ చేస్తున్నారో, ఇప్పుడు బ్యూటిఫుల్ అని ఉంది మీ కీవర్డ్లో, హ్యాష్ ట్యాగ్లో లేదు, కీవర్డ్లో ఉంది బ్యూటిఫుల్ అని, బ్యూటిఫుల్ శారీ ఆర్ బ్యూటిఫుల్ గర్ల్ అని ఉంది. సో ఇప్పుడు బ్యూటిఫుల్ శారీ అనే రీల్స్ ఎవరైతే చూస్తున్నారో, దాన్ని ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళకు మీ రీల్ కూడా కనపడే అవకాశం ఉంటుంది. ఎందుకు, మీకు హ్యాష్ ట్యాగ్లో బ్యూటిఫుల్ శారీ, బ్యూటిఫుల్ గర్ల్ అని లేకున్నా కానీ క్యాప్షన్స్లో ఉన్న కీవర్డ్స్లో ఉంది. సో అది సరిపోతుంది మీ రీల్ వైరల్ అవ్వడానికి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా క్యాప్షన్స్లో ఉన్న కీవర్డ్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీ రీల్స్ ఇంకా ఎక్కువగా వైరల్ అవుతాయి, సజెషన్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. సరే ఇప్పుడు ఫాలోవర్స్ ఎట్లా వస్తారు క్యాప్షన్స్ వల్ల అనేది చెప్పాలంటే, మోర్ అథెంటిక్గా మీ పేజ్ కనబడాలి అని అంటే చాలామంది, ముఖ్యంగా నేనైతే ఒక పేజ్ని ఫాలో అవ్వాలంటే కేవలం వాళ్ళ రీల్స్ చూసి అబ్బా రీల్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ రీల్ నాకు ఉపయోగపడింది అనేది మాత్రమే కాకుండా క్యాప్షన్స్ కూడా చూస్తా. రీల్లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తారు మ్యాటర్ ఏంటి అనేది, ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్లో చెప్పేయాలి కాబట్టి, రీల్స్ అంటేనే అట్లా చేయాలి కాబట్టి. కానీ దాంట్లో పూర్తి మ్యాటర్ ఇంకా కావాలి, డీటెయిల్డ్గా కావాలనుకుంటే నేను క్యాప్షన్ ఓపెన్ చేస్తాను, క్యాప్షన్ చదవాలని అనుకుంటా, దాంట్లో ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది క్యాప్షన్ చదవడం వల్ల. సో చాలామందికి ఈ క్యాప్షన్ చదివే అలవాటు ఉంటుంది. అలా క్యాప్షన్ మనం క్లియర్ కట్గా మెన్షన్ చేసినాం అనుకో, అరే రీల్లో ఎక్స్ప్లెయిన్ చేసింది మాత్రమే కాకుండా క్యాప్షన్లో కూడా ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు కంటెంట్ని, కాబట్టి ఈ పేజ్ చాలా అథరైజ్డ్ పేజ్ లాగా కనబడుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ పేజ్ ఓపెన్ చేసి ఈజీగా ఫాలో చేసే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు. కాబట్టి మన క్యాప్షన్స్లో కీవర్డ్స్ ఉండడం వల్ల మన రీల్స్ వైరల్ అవ్వడమే కాకుండా ఆ క్యాప్షన్స్ మనం అంత మంచి మంచి క్యాప్షన్స్ సపరేట్గా లైన్ వైజ్, పారాగ్రాఫ్ వైజ్ డివైడ్ చేస్తూ క్యాప్షన్స్ చేయడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా అథెంటిక్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ ఫాలోవర్స్ కూడా వస్తారు. సో కాబట్టి చూసారు కదా, ఇది క్యాప్షన్స్లో ఉన్న కీవర్డ్స్ అంటే. ఈ విధంగా మీరు క్యాప్షన్స్ వేస్తూ కీవర్డ్స్ దాంట్లో ఉండేలా చూసుకొని మీ నీష్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ వేసుకుంటూ ఉంటే ఈజీగా మీ రీల్స్ వైరల్ అవుతాయి. మీరు అనుకున్న దానికంటే
ఎందుకంటే తొందరగా వైరల్ అవుతాయి, ఎక్కువ రీచ్ వస్తుంది, ఎట్ ది సేమ్ టైం మీకు ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు, మీ పేజ్ తద్వారా తొందరగా గ్రో అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ వీడియో అండి. వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి చాలా రీజన్స్ ఉంటాయి అండ్ టిప్స్ ఉంటాయి. అవన్నిటి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్. బాయ్.